వీగిపోయింది కాబట్టి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? అలాగే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుని రెండింటిని లింక్ చేయడం పైన ప్రతిపక్షాలు చేస్తున్న అభ్యంతరం కరెక్టేనా? మూడోది డీలిమిటేషన్కి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ప్రధానంగా జనాభా ప్రాతిపదికన కాదు, స్పెసిఫిక్గా జీడిపి జిఎస్టిపి ఆధారంగా తీసుకోవాలని వస్తున్న ప్రతిపాదనలు, వీటన్నిటిలో ఉన్న సహేతుకత ఎంత? వీటికి సంబంధించి ఇండీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. ఈరోజు జరిగిన పరిణామాలు, అలాగే డీలిమిటేషను, మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటి? వీటన్నిటికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి, అలాగే సామాజిక రాజకీయ విశ్లేషకులు జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. జయప్రకాష్ నారాయణ గారు, ముందుగా మీకు ప్రత్యేక థ్యాంక్స్ సార్, ఎందుకంటే మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఓపిక్గా. జయప్రకాష్ నారాయణ గారు, మనం చూసాం సార్, ఓటింగ్ జరిగింది, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈరోజు జరిగిన పరిణామాలపై ముందు మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఈ బిల్లు వీగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది సార్? దక్షిణాది రాష్ట్రాలకు గొప్ప అవకాశాన్ని వదులుకున్నాం. నిజంగా నేను నిన్న ఊహించలే సార్. మధ్య మార్గం అన్వేషించే ప్రయత్నం జరిగితే బాగుంటుందని ఆశపడ్డాను. 2026 జనాభా ప్రాతిపదికనట్లయితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ఉదాహరణకి తమిళనాడుకి 8 సీట్లు తగ్గుతాయి ప్రస్తుతం ఉన్న లోక్సభ సంఖ్యలో చూస్తే. మరి కేరళకి 6 సీట్లు తగ్గుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలు కలిపితే బహుశా 4 లేక 5 సీట్లు తగ్గుతాయి. కర్ణాటకకి 2 అనుకుంటా తగ్గుతాయి. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్ల ప్రాతిపదికన లోక్సభ సంఖ్య పెంచేట్టయితే ఈ సీట్ల మీద 50% అందరికీ పెరిగేట్టుగా అంకెలతో సహా చెప్పారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ పెడతాం, మీరెంత సిద్ధంగా ఉంటారని కూడా చెప్పారు హోంమంత్రి స్పష్టంగా. ఇది ఒక సువర్ణ అవకాశం. మహిళల సంగతి తర్వాత పెడదాం, మహిళల రిజర్వేషన్ తర్వాత పెడదాం. దక్షిణాది రాష్ట్రాలకి ప్రాతినిధ్యం తగ్గుతుందేమో, జనాభా వాటా తగ్గేసరికి అని చెప్పిన భయం ఉన్నది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నిజంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పట్టు ఎక్కువ ఉన్నది. ఆ రాష్ట్రాల్లో కనుక పార్లమెంటు సంఖ్యాబలం ఎక్కువ ఉంటే వాళ్ళకి లాభం రాజకీయంగా, అయినా కూడా దాన్ని పక్కన పెట్టి అయితే మహిళలు తీసుకురావడం ముఖ్యం ఎట్లా కొట్లా, లేకపోతే దేశ ఐక్యతను కాపాడటం ముఖ్యం, దేశంలో ఉత్తర దక్షిణాది విభజన లేకుండా చేయడం ముఖ్యమని కావచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా రాజకీయంగా పెరగాలంటే మీ పక్కన భరోసా ఇవ్వాలన్న కారణం కావచ్చు. కారణం ఏదైనా సరే ఇవాళ తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కంటే దేశ ప్రయోజనాలను ముందు పెట్టారు చాలా అనూహ్యంగా. మామూలుగా పార్టీలు అలా పెట్టాం. మీకు లాభం ఉన్న చోట సీట్లు పెరగకుండా మీకు లాభం లేని చోట పెరగాలని చెప్పిన ఆశించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఏ కారణమన్నా చేశారు. దక్షిణాది రాష్ట్రాలు పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి ఉన్న సీట్లు ఉన్న ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి సువర్ణ అవకాశం వచ్చింది. వెంటనే దక్షిణాది రాష్ట్రాలు ఆ పార్టీలు మీరు అమెండ్మెంట్ పెడతామని గారు స్పష్టంగా చెప్పారు. నేను చూసాను, మీరంతా చూశారు. అవును. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉంటే అమెండ్మెంట్ గంటలో పెడతాను, అమెండ్మెంట్ సిద్ధంగా ఉందన్నారు. అది పెట్టేసి దాని మీద కనుక ఓటు వేసినట్టయితే బ్రహ్మాండంగా ఉండేది. ఒక అవకాశం జారిపోయింది. ఇక రేపొద్దున ఏమవుతుందో చూద్దాం. రేపంటే రేపని కాదు, రేపు కానీ వచ్చే నెలల్లో కానీ మళ్ళీ అవకాశం వస్తుందా, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కోల్పోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి శాతమే కొనసాగే అవకాశం వస్తుంది లేదని చెప్పి మనం చూడాలి. కానీ రాజకీయంగా ఇక జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించడం అసాధ్యమవుతుంది. మనకి పళ్ళెంలో విస్తరణలో అన్ని పెట్టి కంచంలో అన్ని పెట్టిన తర్వాత వడ్డించే తినడం జాతకాలు లేదని చెప్పంటే మన తప్పు అవుతుంది. ఇక్కడ ఉండేది మహిళల విషయంలో రిజర్వేషన్ ఆగదు. కానీ ఏం జరుగుతుందంటే 563 స్థానాలకి రిజర్వేషన్ జరిగేట్టయితే రేపు పొద్దున సరే సమయం పడుతుంది డీలిమిటేషన్ కోసం, అది దాన్ని కొంచెం వేగరం చేయొచ్చు కావాలంటే. కానీ 563 స్థానాలు అంటే ఏమవుతుంది, ఉన్న స్థానాల్లో ఒక 181 182 మగవాళ్ళు ప్రస్తుతం ఆక్యుపై చేస్తూ ఎక్కువగా మగవాళ్ళు ఉన్న స్థానాలు మహిళలకు కేటాయించడం జరుగుతుంది. మన మగమహారాలు ఊరుకుంటారా? పంచాయతీలు మున్సిపాలిటీలో మనం ఏం చూస్తున్నాం, వాళ్ళ పదవి పోయేట్టయితే వాళ్ళు ఒప్పుకోకుండా మహిళలు పేరుకుంటారు, కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళ అనుచరులే ఉంటారు. అందుకని చాలా చోట్ల పంచపతిలు అంటున్నారు. పేరుకు సర్పంచి అక్కడ మహిళలు ఉంటారు. కొన్ని సందర్భాలు మున్సిపల్ చైర్పర్సన్ మహిళలు ఉంటారు. కొందరు మహిళలు సొంతంగా రాణించుతున్నారు. కానీ చాలా చోట్ల మహిళలకు ఆ శక్తి ఉన్నా కూడా ఆ కుటుంబంలో మగవాళ్ళు పెత్తనం చేస్తారు. రేపొద్దున ప్రాక్సీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సంఖ్య పెంచినట్టయితే అధికారంలో పదవుల్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ సీట్లు పోవు. సీట్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి, అదనంగా వచ్చే సీట్లు కాబట్టి కాస్త ఎక్కువ నిజంగా సామర్థ్యం ఉన్నటువంటి మహిళలు,
నాయకత్వంలో మహిళలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ మేర కొంచెం ఇబ్బంది జరుగుతుంది. కానీ మహిళల రిజర్వేషన్ ఆగదు. రాజ్యాంగంలో ఇప్పటికే 106వ సవరణ జరిగింది కాబట్టి. కానీ దక్షిణాది రాష్ట్రాలకి జనాభా ప్రాతినిధ్యం 84వ సవరణ తీసుకురావడంలో కీలక పాత్ర వహించింది నేను అన్నాడు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా జనాభా తమాషాగా దాన్ని కొనసాగించమని ఆనాడు వాజ్పేయి ప్రభుత్వాన్ని ఒప్పించాము. జాతీయ స్థాయిలో రౌండ్ టేబుల్ పెట్టాము. ఎన్నికల సంఘంతోనూ రాష్ట్ర ఎన్నికల సంఘాలతోనూ మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రితోనూ ఆనాటి హోంశాఖ మంత్రి ఎల్కే అద్వానీ గారితో కూర్చున్నాము. వారంతా అంగీకరించారు. 25 ఏళ్ళు కాక ఒక శాశ్వతమైన అవకాశం దొరికింది మనకి. ఇంకా ఈ దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటుందని భరోసా ఇచ్చేది. అది ఎందుకు దారించుకోవడం నాకు అర్థం కావట్లేదు. సంకుచితమైన తాత్కాలిక రాజకీయం కోసం అని చెప్పని మన దక్షిణాది ప్రాంత ప్రయోజనాలు అందరూ ఏమంటున్నారు ఇప్పుడు దాకా, అయ్యో మాకు జనాభా అరికట్టడం మాకు పెనాల్టీ వేస్తారా, మాకు సంఖ్యాబలం తీసేస్తారని. అవును, అలా కాకుండా రాజ్యాంగ సవరణ ప్రతిపాదిస్తే ఆ అమెండ్మెంట్ కూడా సిద్ధపడితే బహిరంగంగా అది ముందుకు రాకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అంటే కారణాలు ఏమై ఉండొచ్చు సార్, ఎందుకు ముందుకు రాలేదు అని? అంటే ఈ గత వారం రోజులుగా లేవనెత్తున్న అభ్యంతరాలే కారణమా, వేరే ఇతర రాజకీయ కారణాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అభ్యంతరాలని నిన్నటితో పట్టాపంచలైపోయినాయి. थैंक यू। 16 का जिक्र आपने किया था, क्या है? देखा मोदी जी का चेहरा देखा आपने? 16 का क्या मतलब है? జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడండి సార్ ప్లీజ్. బీసీ రిజర్వేషన్ ఇవ్వటం లేదు మహిళలకి, ముస్లిం రిజర్వేషన్, ముస్లింకి బీసీలకి కోటాయే లేనప్పుడు ఇంకా మహిళల కోట ఎట్లా వస్తుంది? जनगणना पर चले जिसमें ओबीसी शामिल भी नहीं है, तो ये मुमकिन ही नहीं था कि ये बिल पारित हो। और मेरे ख्याल से हमारे देश के लोकतंत्र के लिए, हमारे देश की अखंडता के लिए ये एक बहुत बड़ी जीत है। मैम कांग्रेस की क्या रणनीति होगी? जिस तरह वो कह रही है महिला सरकार बार-बार ये कह रही है कि महिला विरोधी चेहरा कांग्रेस का, मैम महिला विरोधी माइंडसेट की जिस कह रहे हैं, जो गृह मंत्री ने भी बोला, महिला विरोधी माइंडसेट की वो कह रहे हैं जिन्होंने हाथरस में कुछ नहीं किया, जिन्होंने उन्नाव में कुछ नहीं किया, जिन्होंने मणिपुर की महिलाओं के लिए कुछ नहीं किया, जिन्होंने खिलाड़ियों के लिए कुछ नहीं कहा, ये कह रहे हैं कि हमारा विरोधी माइंडसेट है महिलाओं का। జయప్రకాష్ నారాయణ గారు మనం చూస్తున్నాం, అంటే మహిళలకు మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం వ్యవహరించిన తీరే బాగోలేదన్నది విపక్షాలు మాట్లాడుతున్న అంశం మీడియా ముందు. ఇప్పుడు సతీష్, మీకు నాకు ఈ పార్టీ ఏముంది ఆ పార్టీ ఏముంది, అవును సార్, అవును. మీ చర్యల పర్యవసానం ఏమిటి నాకు కావాలి. ఎస్ సార్, కరెక్ట్. దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడు ఇవాళ కాదు, 2001లో నేను శ్రీరామకృష్ణ గారు ఎందుకని కూర్చుని గట్టిగా 84వ రాజ్యాంగం కోసం పోరాట సాధించాము. దక్షిణాది రాష్ట్రాలకు గొంతు తగ్గిపోతుందేమో. రెండోది, అనవసరంగా దేశంలో ఉత్తరాది దక్షిణాది హిందీ ఇతర భాషలు అని చెప్పని మధ్య పొరపచ్చాలు పెరుగుతాయేమో, ఇది మంచిదిగా దేశానికి అని చెప్పని సయోధ్య సాధించేందుకు సాధించాం. 25 ఏళ్ళు తర్వాత వాయిదా వేస్తే తర్వాత చూసుకోవచ్చు అనుకున్నాం. 25 ఏళ్ళు గిరిని తిరిగిపోయింది. కాలం చాలా వేగంగా నడుస్తుంది కదా. నేను కూడా అనుకోలేదు ఇంత వేగంగా 25 ఏళ్ళు వచ్చేస్తాయని చెప్పని, అనుకోలేదు, వచ్చినాయి. ఇప్పుడు ఈవేళ అద్భుతమైన పరిష్కారం మన ముందు అధికారికంగా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోవడం, పార్టీని పక్కన పెట్టేయండి. రేపు పొద్దున ఎలక్షన్లో నచ్చిన పార్టీ కొట్టేస్తారు, నచ్చిన పార్టీని దింపేస్తారు. పార్టీలు శాశ్వతం కాదు. అవును. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు, కర్ణాటక ప్రయోజనాలు, తమిళనాడు ప్రయోజనాలు, కేరళ ప్రయోజనాలు, అది కదా ముఖ్యమైన వాదించింది ఇప్పటిదాకా. మేధావులు రాశారు, ఆర్టికల్స్ రాశారు, పత్రికల్లో వచ్చింది, టీవీల్లో వచ్చింది, రాజకీయ నాయకులంతా చెడమడ తిట్టారు. మా అందరికి ప్రాతినిధ్యం పోతుందా, మేము జనాభా అభివృద్ధి చేసాం కూడా నష్టం చేస్తారా, మా అన్యాయం చేస్తున్నారు కదా అని చెప్పని స్పష్టంగా విస్పష్టంగా ఇదిగో ఇన్ని సీట్లు మీకు కేటాయించి ఏర్పాటు రాజ్యాంగ సవరణలో పెడుతున్నా, మీరు ముందుకు వస్తారా అంటే వెంటనే అందుకోవాలిగా. పార్టీల సంగతి మనకెందుకు? ప్రతి పార్టీ వాడు కూడా చెప్పుకుంటుంది. సందర్భం లేకుండా ఇంకోటి మాట్లాడతారు, అంశం ఒకటి ఇంకోటి మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం, దానికి మనకు వదులుద్దాం మనం. కానీ ఒక మౌలికమైన అంశం దక్షిణాది రాష్ట్రాలని కలచవేస్తున్నప్పుడు, సందేహం కలుగుతున్నప్పుడు, పార్లమెంటులో 3/2 మెజారిటీ సాధ్యమైనప్పుడు మీ మద్దతుతో అధికార పక్షం ముందుకొచ్చి, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎక్కువగా సీట్లు ఉన్నది ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాదిలో పెద్దగా వాళ్ళకి పట్టు లేదు. కాబట్టి అక్కడ సీట్లు పెరిగితే లాభం వాళ్ళకి. ఉత్తరప్రదేశ్లో సీట్లు 12-15 పెరిగినా కూడా లాభం వాళ్ళకి, బీహార్లో పెరిగిన లాభం, మధ్యప్రదేశ్ పెరిగిన లాభం. అది వదిలేసుకుని చేశారు. రేపు పొద్దున మళ్ళీ అవకాశం రాకపోతుంది. వీళ్ళు ఒకవేళ చేద్దాం అనుకున్నా కూడా బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు మేలుకుంటారు. ఇప్పటిదాకా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మేలుకున్నారు. అయ్యో మాకు సీట్లు పోతానని ఘోషించారు.
ఇప్పుడు వాళ్ళు మొదలెట్టారనుకోండి, జనాభా ప్రకారం సీట్లు రాకుండా మా గొంతు నొక్కేస్తున్నారా, మా తప్పేంది, మేము పాపం చేసామని చెప్పని పార్లమెంట్లో ఏకాభిప్రాయం సాధ్యం కాదు. అది ఆలోచించాలి. మన ప్రయోజనాలను కాపాడుకుంటున్నాం లేదా అని. మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటే ఎట్లాగా? ప్రస్తుతం జరిగింది అదే నా దృష్టిలో. సరే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా బ్రేక్ పడిపోయింది. అంటే ఈ డీలిమిటేషను రెండు కలిపి పెట్టడం వల్ల ఏమైనా సమస్య క్రియేట్ అయింది అనుకోవచ్చా? మీరేమనుకుంటున్నారు సార్? ఇది వంకలు. నేను చెప్పాను కదా, ఇప్పుడు స్పష్టంగా ఇన్ని సీట్లు కేటాయిస్తున్నామని చెప్పంటే డీలిమిటేషన్ బిల్ అంటే మనకి చాలా విషయాల్లో గందరగోళం చోటు చేసుకున్నారు. ఒకటి, మహిళా రిజర్వేషన్ ఇప్పటికే రాజ్యాంగ సవరణ వచ్చేసింది. కానీ పార్లమెంట్లో కేంద్ర సభ్యుల సంఖ్యని పెంచడం నేను కారణం చెప్పాను ఎందుకోసం, లేకపోతే ప్రాక్సీలు వస్తాయని చెప్పాను. జనాభా పెరిగింది, మరి మల్కాజ్గిరి గురించి ప్రస్తావన వచ్చింది. 40 లక్షలు ఎంతమంది ఓటర్లు ఉన్నట్టున్నారు, 50 లక్షల జనాభా ఉంది. ఇవన్నీ మనందరికి తెలుసు. అంతకంటే ముఖ్యం నా దృష్టిలో మహిళలకు నిజమైన నాయకత్వం రావాలంటే సమర్థులకి ఆ కుటుంబాల్లో వాళ్ళని ఊరికే మొక్కుబడిగా పెట్టడం కాకుండా ఉంటే సీట్లు పెంచడం అవసరం. అది పక్కన పెట్టండి. మూడోది, రాష్ట్రాలకి ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయిస్తారు? ఇవాళ రాజకీయంగా అత్యంత తీవ్రమైనటువంటి చర్చ 2026లో అది. అవును, దానికి అవకాశం వచ్చింది. ఇక నాలుగోది, డీలిమిటేషన్ కమిషన్ ఎవరు చేస్తారు? అది కొత్తగా, అది 1950 దగ్గర నుంచి ఇప్పటిదాకా డీలిమిటేషన్ కమిషన్ అదే రూపంలో ఎన్నికల సంఘం, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, గతంలో ఎన్నికల సంఘంలో ఒక సభ్యుడు ఉండేవారు చీఫ్ ఎలక్షన్ కమిషన్, తర్వాత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇంకొక సభ్యుడు కానీ. కొత్తగా వచ్చింది 2002లో నేను చేసిన ప్రయత్నం వల్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ పాత్ర కల్పించారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నా కాబట్టి. అప్పుడు ఇప్పుడు నిన్న ఆ ముగ్గురే చేసేది. ఆనాడు ఈనాడు ఉంది, 5 ఎంపీలు 5 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ రాష్ట్రంలో సహాయకంగా, వాళ్ళకి ఓటు ఉండదు, కానీ రాజకీయంగా విషయాలు పరిశీలించి వాళ్ళు సూచనలు ఇస్తారు. ఇప్పుడు అదే చేసింది చట్టాల్లో, ఏమాత్రం తప్పలేదు. కాబట్టి డీలిమిటేషన్ వల్ల ఆపామన్నదానికి తార్కికంగా ఏమీ ఆధారం లేదు. ఊరికే ఏదో, ఇప్పుడు ప్రభుత్వాలు పార్టీలు ఎట్లా ఉన్నాయంటే, మీరు తూర్పుని ఉదయిస్తాడు సూర్యుడు అని చెప్పంటే కాదు, పశ్చిమని అని చెప్పి నేను అనే పరిస్థితి వచ్చింది. నాకు వాస్తవం అనవసరం, తర్కం అనవసరం, ప్రజా ప్రయోజనం అనవసరం. వాడేం చెప్తే నేను కాదనాలి, నేను చెప్తే వాడు కాదనాలి. దాని రాజకీయానికి దక్షిణాది రాష్ట్రాలు బలయ్యే ప్రమాదం ప్రస్తుతం. అంది వచ్చిన అవకాశాన్ని మన పల్లెల్లో పెట్టి చేతుల్లో ఇస్తే దాన్ని వద్దని కాలరాయటం అనేది మన ప్రతినిధులు చేసినటువంటి చాలా పెద్ద పొరపాటు రాజకీయంగా. మరి ముందు చూపు లేకనో, వారం క్రితం ఏదో ఆలోచించారో, అది మారుతున్న పరిస్థితులకి వెంటనే బేరీజు వేసుకుని ఇగో అమెండ్మెంట్ పెడతా ఉన్నారు కదా, మన రాష్ట్రాలకి సంఖ్య ఖరారుగా వస్తుంది కదా, దాన్ని ఉపయోగించుకుందాం ఆలోచన లేకుండా నాకు తెలియదు ఏం జరిగిందని చెప్పి నేను చెప్పలేను. తర్వాత పాత్రికేయులు ఇంకోటి తెలుస్తారు ఏం జరిగింది చెప్పినది. కానీ ఖచ్చితంగా రాజకీయంగా ఒక ఘోరమైనటువంటి పొరపాటు చేశారు. ఓకే, జయప్రకాష్ నారాయణ గారు, ఈ మహిళా రిజర్వేషన్ అనేది ఒక అందరి ద్రాక్షలాగే ఉంది. గతంలో కూడా ఒక సభలో కొంత అనుకూలంగా రావటం, వేరే సభలో వీగిపోవటం, మళ్ళీ ఈసారి ఖచ్చితంగా అవుతుంది అన్న ఒక సానుకూల వాతావరణంలో మళ్ళీ వీగిపోవటం. అంటే మరి ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేమా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఫ్యూచర్లో కూడా? రిజర్వేషన్ ఉంటుంది, రిజర్వేషన్ పోతుందన్న భయం నాకు లేదు. ఒక్కటే రిస్క్ ఏంటంటే 2026 జనాభా లెక్కల ప్రకారం చేయాలంటే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ సవరణ ప్రకారం, అంటే 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం ముందు ఈ రిజల్ట్స్ 2027లో వస్తాయి. అవును, 26లో జనగణన జరిగితే 27లో మనకు ఫలితాలు వస్తాయి. 27లో ఫలితాలు వస్తే అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిషను ఇందాక అమిత్ షా గారు వివరించారు, ప్రతి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పబ్లిక్ హీరింగ్ పెట్టాలి. అంటే రోజుకు ఒక నియోజకవర్గంలో పెట్టినప్పుడు 543 రోజులు పడతాయి. రోజుకు చేయలేదు, దానికి వెనకాల కూడా ఏర్పాట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మామూలుగా అది కొన్ని సందర్భాలు 5-6 ఏళ్ళు పెట్టింది, అంత రాకపోయినా కూడా 2-3 ఏళ్ళు పట్టే అవకాశం. అది 2 ఏళ్లలో పూర్తి కాదనుకోండి, 2029 ఎలక్షన్ల ముందు అది సమస్య కూర్చోవచ్చు. కానీ ఈవేళ టెక్నాలజీతో, ఇప్పుడున్నటువంటి మరి అద్భుతమైన సాంకేతికంలో ఉన్నాం మనం, టెక్నాలజీ ఉంది, మ్యాపింగ్ ఉన్నది, GPS సిస్టమ్ ఉన్నది. కాబట్టి నిజంగా యుద్ధ ప్రాతిపదికన తలుచుకుంటే శరవేగంగా చేసేయచ్చు, కానీ రిస్క్ తీసుకుంటున్నాం. అంతేగాని మహిళా రిజర్వేషన్ ఆగకపోవచ్చు. ఆ డీలిమిటేషన్ కనుక ఆలస్యం అయితే ఏ కారణం అన్నా కానీ, మధ్యలో ఏదైనా మనకు తెలియని సమస్య వచ్చింది, అవాంతరం వచ్చింది, కోవిడ్ లాగా మరొకటి వచ్చింది, అలాంటి సందర్భంలో ఇబ్బంది కలగచ్చు. సార్, ఇప్పుడు ఈ నియోజకవర్గాల పెంపు అనేది పూర్తిగా ఇంకా వెనక్కి వెళ్ళినట్టే కదా. అంటే ప్రధానంగా వ్యతిరేకించడానికి గల కారణాలని
జనాభాకే ముడిపెట్టారు. అంటే గతంలో జనాభా తగ్గించుకోవాలి అనేది ఒక ప్రొపోర్షనేట్గా ఉండేది, అది ఒక క్రైటీరియాగా ఉండేది. దాన్ని ఫాలో అయినందుకు మాకు ఇదే బహుమానమా, జనాభా ప్రాతిపదికన అక్కడ సంఖ్య పెంచుతారు, ఇక్కడ సంఖ్య తగ్గిస్తారు అన్నది అదే తెలంగాణ ఆ ముఖ్యమంత్రి సమస్యని రేవంత్ రెడ్డితో పాటు పూర్తిగా- ప్రతి ఒక్కరు లేవనెత్తిన అంశం. అది ఆ కరెక్టేనా వాదన? సమస్యని ఈ 3 నెలల నుంచి కొన్ని నెలల నుంచి ఈ సందేహం ఉంది. 3 నెలలు 2-3 ఏళ్ల నుంచి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆలోచన పనులు ఉత్తరాది దక్షిణాది వైమనస్యాలు వస్తాయి, దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గుతుందేమో, నష్టపోతామన్న సందేహం అందరినీ పీడిస్తున్నారు. దానికి పరిష్కారాన్ని వాళ్ళందరికీ వాళ్ళు ముందుకు వచ్చి ఉన్న పాత 1977 జనాభా ప్రకారం మనకున్న ప్రాతినిధ్యం ఏమీ తగ్గకుండా ఏర్పాట్లు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు అందుకోలేదు? సిరిరా మోకాలడ్డు వాడు ఎవరన్నా మనకు పద్యం ఉన్నది. లక్ష్మీదేవి ఇంటికి వస్తానని చెప్పంటే పట్టుకుంటాం. మనం ఏది కోరుకుంటున్నామో అది వాళ్ళు సిద్ధపడి అధికారికంగా రాజ్యాంగ సవరణలో పెట్టడానికి సిద్ధపడితే రాజకీయ కారణాల వల్ల వాడేవాడు చేస్తున్నాడు కాబట్టి వాడు నాపాలనికి పాతకాలం పంచాయతీ రాజకీయాల్లాగా వేరే వాడు సర్పంచుకున్నంతకాలం జరగడానికి వీలని చెప్పి మనం అడ్డుపెట్టడం ధర్మం. కాబట్టి మనం ఈ స్వల్ప సంకుచిత రాజకీయాల కారణంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను బాగా దెబ్బకొట్టాం. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాం. రేపొద్దున ఏమవుతుందో మనం చెప్పలేం. అంటే ఒక రకంగా డీలిమిటేషన్ జరిగితే ఆల్రెడీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి, రాష్ట్రాలకు నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ పెరుగుతుంది. ఇక్కడ పెరిగినా కూడా వాళ్ళ సంఖ్య మెజార్టీ అవుతుంది అన్నది ఇప్పుడు కొందరు వ్యతిరేకించిన వాళ్ళు తెర ముందుకు తెచ్చిన అంశం సార్. మెజారిటీ ఎప్పుడైనా అక్కడే ఉంటుందయ్యా. సంఖ్యాబలం అక్కడ ఉంది. వేళ కాదు 1947 నుంచి అట్లా ఉంది సార్. ఇప్పుడు 543 స్థానాల్లో మనకుంది 129. కరెక్ట్ సార్. మెజారిటీ అది. అవును. కాబట్టి మీ సంఖ్యని బట్టి ఉంటుంది. కానీ దక్షిణాదికి 270 అడుగుతారు మీరు 540. అది ఎట్లా లేదు కదా. అవును. మీకున్న వాటా కొనసాగుతుంది, ఆస్తిలో వాటా కొనసాగుతుంది, తగ్గదు. రాజ్యాంగం ప్రకారం తగ్గాలి. జనాభా లెక్కల ప్రకారం వాళ్ళ జనాభా శాతం పెరిగింది కాబట్టి, మన జనాభా శాతం తగ్గింది కాబట్టి మనకి ఆస్తిలో వాటా తగ్గాలి. అంటే రాజకీయ ఆస్తిలో వాటా ప్రాతినిధ్యం తగ్గాలి. తగ్గకుండా ఏర్పాట్లకి రాజ్యాంగ సవరణకు ముందుకు వచ్చామని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరు ఓకే అంటే ఆ బిల్లుకి మీరు అనుకూలంగా ఉంటామంటే మేము ఇప్పుడు తీసుకొస్తాం గంటలో అని చెప్పి 2 సార్లు అన్నాడు. నేను స్వయంగా చూశాను, మీరంతా చూసుంటారు. లేదు సార్, అన్నారు సార్. అవును, కరెక్ట్. మరి అప్పుడు దాన్ని ఎందుకు అనుకోలేదు? మరి అసలు మరుక్షణం లేచి ఇప్పుడు తీసుకురంటే మేము రెడీ అనాలా? ఇంకో ఆలోచన ఉండకూడదు అసలు. అంటే మీకు ప్రజల ప్రయోజనాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, జనాభా అదుపు చేసిన రాష్ట్రాల ప్రయోజనాల కంటే రాజకీయంగా ఏదో పైచేయి సాధించాలి, వాడిని దెబ్బ కొట్టాలనేది మొహం మీద కోపంతో ముక్కుని కోసుకున్నట్టు. అది నేను చెప్పాను. వాళ్ళు కనుక అలా కాదు జనాభా ప్రకారమే జరుగుతుంది అన్నారు అనుకోండి, మరి మాకు కష్టంగా ఉంటుందండి. మధ్య మార్గానికి రావాలి కదా, అందరిని కూర్చోబెట్టి చేయాలి కదా, మీరు హడావుడి చేస్తే ఎట్లా అనేది చాలా సరైనటువంటి విమర్శ. నేను కూడా చెప్పాను, మీరు ఒక పరిష్కారం ప్రజల ముందు పెట్టకుండా, అందరికీ సమ్మతం కాకుండా మీరేదో చేసేస్తామని చెప్పండి ధర్మం కాదు. అది ఒక కమిటీ, చీఫ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రుల కమిటీ ఒకటి పెట్టండి అని చెప్పని. కానీ మనం ఏం కోరుతున్నామో అది చేసేస్తామన్న కమిటీ లెక్కర్లేక దానికి నేను ఊహించలా. నిన్న మధ్యాహ్నం నేను ఊహించలా. అధికార పక్షం దక్షిణాది రాష్ట్రాలకి ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలానికి అదే నిష్పత్తిలో పెరిగినా ఇలా ఉన్నా కూడా అదే నిష్పత్తి కొనసాగుతుందని నిర్నిబంధమైనటువంటి ఏర్పాటు చేస్తారని నేను ఊహించాలి. అనూహ్యమైనటువంటిది. దాన్ని వెంటనే అందుకోవాలా. అరే నీకు ఇచ్చేస్తానా, కావాల్సిందని చెప్పండి, నాకు వద్దని ఎట్లాంటి, నువ్వు ఇస్తానంటే నేను తీసుకుంటానంటే పరిస్థితి ఎట్లా వచ్చింది? చాలా విచిత్రంగా లేదు సార్. మనం చూసాం సార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక 2 ప్రపోజల్స్ పెట్టారు. దాని మీద కూడా ఒక 2 చర్చలు జరిగాయి. అంటే హైబ్రిడ్ డీలిమిటేషన్ అని 40% జనాభా, 40% ఆర్థిక పరిస్థితులు, 20% సమాఖ్య స్ఫూర్తి అన్నది ఫస్ట్ ఆప్షను. రెండో ఆప్షను జీడిపి, జిఎస్టిపి ఆధారంగా పెంచాలని అన్నారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగానే అసంబద్ధమైన ప్రతిపాదన పక్కన పెట్టేద్దాం. కొన్ని మంచి ప్రతిపాదన అనుకున్నా కూడా ఇవన్నీ ఎప్పుడు మాకు జనాభా శాతం తగ్గింది కాబట్టి సీట్లు తగ్గకుండా రకరకాల విన్యాసాలు చేస్తున్నాం మనం. అసలు గొడవ ఎందుకు సార్? జనాభా శాతం తగ్గినా కూడా సీట్లు శాతం తగ్గకుండా ఏర్పాటు జరుగుతుంటే మనకు కావాల్సింది వచ్చింది కదా. అవును. మనకు పాత సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది, తెలుగు సామెత చెప్పారు, రావు గోపాల్ గారితో చెప్పిస్తారు ముత్యాల ముగ్గులో. విష్ణుమూర్తి ప్రత్యక్షంగా ఏం కావాలో కోరుకోబెట్టా అంటే మేనమాంచంలో వెంట్రుకలు ఎందుకయ్యా నీకు? ఈ వెంట్రుకలు ఎందుకు అడుగుతున్నాము? మన సంఖ్యాబలం తగ్గకుండా,
అరే సంఖ్యాబలం తక్కువ ఇంత సంఖ్యని నిర్దేశించేస్తాము అని చెప్పంటే ఇంక ఎన్ని గొడవ అసలు. మనం ఇప్పుడు పాతకాలం చర్చల్లో ఉన్నాం అని చెప్పాను కదా. శ్రీరామ్ మోకాలు అడుగుతున్నాం మీకు. ఇదిగో ఈ రాష్ట్ర ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 42 సీట్లు. అవును సార్. ఇప్పుడు ప్రతిపాదించింది 64 సీట్లు. 50% పెరిగితే 23 రావాలి, ఇంకో సీటు పెరుగుతుంది. 64 సీట్లు. తమిళనాడుకి 39 సీట్లు, ప్రతిపాదించింది 59 సీట్లు. అంటే అదే నిష్పత్తులు, ఇంకొక అర్ధ సీటు పెరుగుతుంది వాళ్ళకి. కేరళలో 20 సీట్లు ప్రస్తుతం ఉంది, ప్రతిపాదించింది 50% పెరిగితే 30 సీట్లు. మేము కూడా జరిగిపోతుంటే ఇక వేరే ఫార్ములాలు ఎందుకు? స్పష్టంగా మన కళ్ళ తిరగ సూటిగా మనకు పరిష్కారం ఇచ్చేస్తుంటే మళ్ళీ ముక్కు వంకరగా పట్టుకోవడం నాకు అర్థం కాదు. అవన్నీ అది జరగకపోతే ఎట్లాగొట్లా విన్యాసాలు మనం ఎలా మన ప్రాంత ప్రయోజనాలను కాపాడాలని చెప్పని అవి కాపాడేస్తున్నాం అని చెప్పని స్పష్టంగా హామీ ఇచ్చేసారు. రాజ్యాంగ సభలు పెడతా ఉన్నారు, మనం వద్దన్నాం. ఇది ఆ విచిత్రం నాకు అర్థం కావట్లేదు. దాని వెనక లాజిక్ ఏ రకంగా అర్థం కావట్లేదు. సరే విన్యాసాలు చేస్తాం, రకరకాల విన్యాసాలు చేస్తాం. గతంలో మహిళా రిజర్వేషన్ ఎందుకు ఆపారు? ముస్లిం రిజర్వేషన్ ఉంటుంది. ముస్లింకి మహిళల సంబంధం ఏంటి? ముస్లిం రిజర్వేషన్ ఉంది ఆ రాజ్యాంగంలో. అసలు బీసీ రిజర్వేషన్ లేవని చించేశారు. అవన్నీ వంకలు. కాబట్టి వంకల్ని మనం సీరియస్గా పట్టించుకుంటేట్లాగా ఇక్కడ ఇది నిజం, ఇది విస్పష్టమైనటువంటిది. ఒక అద్భుతమైన అవకాశం దక్షిణాది రాష్ట్రాలకు వచ్చింది. దాన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు పార్టీలు వదిలేసుకున్నారు. ఇది వాస్తవం. సార్ ఇప్పుడు ఏం జరగచ్చు సార్? వాట్ నెక్స్ట్? ఎందుకంటే 2029 వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. తర్వాత ఎన్నికలు జరిగేటప్పుడు రాజకీయంగా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు నిందలేసుకుంటారు. ఎవరి వాదన బలం ఇక ఏకాభిప్రాయం వచ్చి మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగకుండా ఉంటే రాజ్యాంగం ప్రకారం 2026లో జనగణన లెక్కలు అయిన తర్వాత దాని ఆధారంగా అదే నిష్పత్తిలో ఈ సీట్ల వాటా ఉంటుంది. సీట్ల సంఖ్య పెరగదు కాబట్టి 543 సీట్లలో ఉదాహరణకి అనుకున్న 42 సీట్లు 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిపితే బహుశా 37 అవుతుంది. మనకి 100% కొనసాగిస్తామంటే మనం వద్దన్నాం, 5 తగ్గుతాయి. మనం చేసుకున్నాం కదా. తమిళనాడు 39 అల్లా 31 అవుతుంది. కేరళ 20 అల్లా 14 అవుతాయి. కర్ణాటక 28 అల్లా బహుశా 25 అవుతాయి. ఎవరిని నిందించే హక్కు మనకు లేదు. అది జరిగితే మంత్రస్థానం ఒప్పుకున్నాం, 5 వచ్చిన పట్టాలి. ఇక వాదించే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఈ వాదనలన్నీ విని పార్లమెంట్లో మెజారిటీ వాళ్ళు మేము దాన్ని ఒప్పుకుంటాము, ఇదిగో మీకు ఇచ్చేస్తామన్నాం. మా వద్దు అన్నాం. ఏదో రకరకాల వంకలు పెట్టారు. ఆ ప్రయోజనం ముఖ్యం కదా, మనం ప్రజలు తెలుసుకోవాలి. మన రాష్ట్రాలకి జనాభాని బట్టి తగ్గకుండా ప్రాతినిధ్యం, ఆ నిష్పత్తిని కొనసాగించడం ముఖ్యమా కాదా, అలాగే వీళ్ళు రాజకీయంగా క్రీడలు ముఖ్యమా, అది మనం తెలుసుకోవాలి. మన నేతలు రాజకీయ క్రీడలు ముఖ్యం అనుకున్నారు. మన ప్రయోజనాన్ని సాధించడం కంటే రాజకీయ క్రీడలు ముఖ్యం అనుకున్నారు. మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకుందాం అన్నారు. మరి దానికి ఆ మూల్యం చెల్లించాలి. లేదంటే అన్ని పార్టీలు కలిసి మళ్ళీ ఏకాభిప్రాయం రావాలి. ఉత్తరాది ప్రజలు ఎదురు దొరకకుండా ఉండాలి. ఇప్పటిదాకా వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎందుకని? అధికారంలో ఉన్న పార్టీ మీద నమ్మకం ఉంది, పర్లేదు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళని రచ్చగొట్టారనుకోండి ఈ పార్లమెంట్ చర్చ వల్ల, ఏమయ్యా జనాభా మాకెక్కువ ఉంటే వాళ్ళకి సీట్లు ఎక్కువ ఇవ్వటం ఏంటి, జనాభాని మించి మేము తక్కువ వాళ్ళమా, వాడు ఒక్క మనిషికి మా ఇద్దరు సమానమా, ఇదేమిటిది అని చెప్పిన వాడు ఎదురు తిరిగారనుకోండి రాజకీయంగా బిగిసిపోతుంది. ఇది స్వయంకృతాపరాధం పూర్తిగా. జయప్రకాష్ నారాయణ గారు, మీరు అన్నట్టుగా అమిత్ షా ప్రకటించారు కదా, అంటే జనగణన వెంటనే కులగణన అయిపోతే పూర్తి వివరాలు వస్తాయని. అంటే వెంటనే కులగణనకి దానికి సంబంధం లేదు. కులగణన ఊరికే మిగతా విషయాలు. అవును సార్. బీసీలకు కులగణన కావాలని చెప్పి నేను దానికి వ్యతిరేకం. దానికి రిజర్వేషన్లకు సంబంధం లేదు. అవును, రిజర్వేషన్లు వ్యక్తులను బట్టి ఉంటే, వ్యక్తికి ఉన్న సర్టిఫికేట్ బట్టి ఉంటుంది. రిజర్వేషన్ దానివల్ల పెరగదు తగ్గదు. ఎందుకు? రాజకీయం చేయడం కోసం చేసాం. సరే వాళ్ళు కాదనేలాగా చేశారు. దానికి దీనికి సంబంధమే లేదు అసలు. కులగణనకి, మహిళల రిజర్వేషన్కి, లేదా ప్రాతినిధ్యం పెంచడానికి, లేదా రాష్ట్రాలకి ప్రాతినిధ్యాన్ని పంచడానికి ఏమాత్రం సంబంధం లేదు. పూర్తిగా ఎక్స్టర్నల్ ఇష్యూ అది. ఊరికే చెప్పాం కదా, రాజకీయంలో ఏదో గందరగోళం చేసి ప్రజలకు అర్థం కాదు, పాపం ప్రజల అమాయకులన్న ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడుతున్నాం మనం. అంటే జయప్రకాష్ నారాయణ గారు, మన ఇంటర్వ్యూ కొనసాగుతున్న సందర్భంలోనే కింద విపక్షాల కామెంట్స్ వస్తున్నాయి సార్. నేరుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టుంటే మేము మద్దతు ఇచ్చేవాళ్ళం, రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారు కాబట్టి మేము తిప్పికొట్టాం. ఇవి వాళ్ళు కామన్గా చేస్తున్న 2 స్టేట్మెంట్స్.
ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ఉన్నతి కొనసాగించడం సాధ్యం కాదు. సార్ 84 రాజ్యాంగ నేను తీసుకొచ్చాను, ప్రధాన కార్యకుడు నేను, కేసీ శివరామకృష్ణ గారు నన్ను పరంపదించారు. మేమిద్దరం వెనకాల ఉన్నాం. 25 ఏళ్ళు అనుకున్నాం. ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆ రాజ్యాంగ సవరణలు ఎలా ఉంది? మొట్టమొదటి 42వ సవరణలో ఉన్నట్టుగా 2026 తర్వాత జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ సీట్లు పంచడం జరుగుతుంది. 2025 దాకానే 71 జనాభా లెక్కల ప్రకారం ఆ సంఖ్య కొనసాగుతుంది. అంటే మన 42 రెండు రాష్ట్రాలకు కొనసాగుతాయి. 2026 తర్వాత బహుశా మనకు 37 అవుతాయి రెండు రాష్ట్రాలు కలిపితే. అది కాకుండా ఉండాలంటే రాజ్యాంగ సవరణ అనివార్యం. ఒక పక్కనేమో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీట్లు కేటాయింపు ఉండాలంటారు. దానికోసం రాజ్యాంగ సవరణ చేస్తే రాజ్యాంగ సవరణ వద్దంటారు. విచిత్ర రాష్ట్రాలకి వాటా కొనసాగాల వద్దా? హలో కాబట్టి రాజకీయంగా ముందు చూపు లేకుండా చేశారు. సార్ ఇప్పుడు రాజకీయంగా కొన్ని పార్టీలు వ్యవహరించిన తీరు, ఒక గోల్డెన్ ఛాన్స్ని మిస్ అయిపోయిందన్న ఒక వాతావరణం, దానికి సంబంధించి మాట్లాడారు. రాజకీయంగా పబ్లిక్ ఎట్లా తీసుకుంటారు సార్? ఈరోజు జరిగిన పరిణామాలని పబ్లిక్ లార్జర్ సెన్స్లో ఎట్లా తీసుకునే ఛాన్స్ ఉంది సార్? అంటే మన దేశంలో సతీష్ బహిరంగ చర్చ చాలా గందరగోళం. దున్నపోతే నిందని జోడన కట్టామని, ఇదిగో పులంటే అదిగో తోక. కాబట్టి మీడియాలో నిజాయితీ అని చర్చ జరుగుతుందా లేదా, ఆయా పార్టీలు వారి వాదనని ఏ రకంగా వినిపిస్తారు, ఆ వినిపించేది ప్రజలకు అర్థమవుతుందా లేదా, దాన్ని బట్టి ఆధారపడుతుంది. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు తీసుకున్నట్టయితే కాస్త ప్రాతినిధ్యం గురించి అర్థమైన వాళ్ళకి, అరే మన 129 సీట్లు 5 రాష్ట్రాలకు ఉన్నాయి, ఇవి తగ్గిపోతే ఎట్లా, ఈ వాటా తగ్గిపోతే ఎట్లా, జనాభా తగ్గింది కాబట్టి, జనాభా తగ్గల, జనాభా శాతం తగ్గింది, జనాభా పెరుగుదల తగ్గింది. కాబట్టి దేశ జనాభాలో మన వాటా తగ్గింది కాబట్టి సీట్లు తగ్గితే మనం నష్టపోతామని చెప్పి చాలామంది ఆందోళన పడుతున్నారు. అలా ఆందోళన పడే వాళ్ళందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ పార్టీలు నరేంద్ర మోదీకి వ్యతిరేకమా అనుకూలమా అన్న పిచ్చి నుంచి బయటపడి మనకి లాభమా నష్టమా అని ఆలోచించే వాళ్ళందరికీ తెలుస్తుంది. అది ఆలోచించే వాళ్ళు 100కి 100 మంది లేరు కదా. మన దేశంలో 100కి 100 మంది ఉంటే దేశ రాజకీయం ఇట్లా ఉండదు. 100కి 70-80 మందికి శాతం అంటే తెలియని దేశంలో ఉన్నాం మనం. ఒక శాతం కట్టమంటే అదేంటి తెలియని దేశంలో ఉన్నాం. 10వ తరగతి చదువుకున్న తర్వాత శాతం అంటే తెలియదు చాలా మందికి. కాబట్టి అలాంటి దేశంలో అందరి మీద ప్రభావం ఉండదు, కానీ కొందరి మీద గణనీయమైన ప్రభావం ఉంటుంది. కాస్త ఆలోచించేవాళ్ళ మీద కొంచెం మనం కులాలు, పార్టీలు, మతాలు పక్కన పెట్టేసి కొంచెం మన ప్రయోజనాల గురించి ఆలోచించినట్టయితే ఆ మేరకు ప్రభావం ఉంటుంది. అది సరిపోతుందా లేదా అనేది రాజకీయ ఎన్నికల్లో ఫలితాలు రకరకాల ప్రయోజనాల వల్ల ఉంటాయి. మనం చెప్పలేం. ఎన్నికల్లో ఇప్పుడు మంచి వాళ్ళు నెగ్గుతారని కాదు, చెడ్డ వాళ్ళు నెగ్గరని కాదు. మనం చూస్తున్నాం కదా ఎన్నికల్లో అక్కడక్కడ స్థానిక పరిస్థితులు. మనం అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నిజమైన ప్రజాస్వామ్యమైనా కూడా. కానీ ఎంతో కొంత దీని ప్రభావం ఉంటుంది. ఆయా పార్టీలు వారి వాదనను గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తాయి. సార్ ఈరోజు ఉదయం నరేంద్ర మోదీ ప్రధాని మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు, ఒకవేళ ఈ బిల్లును వ్యతిరేకిస్తే నాకే లాభం జరుగుతుంది, ఆలోచన చేయండి అని. అంతే కదా. మరి ఇప్పుడు ఆయన దక్షిణాది రాష్ట్రాలకి మేము ఇస్తామంటే వీళ్ళందరూ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మేము ఈ రాష్ట్రాలకి ఈ సంఖ్యను కొనసాగిస్తామంటే వద్దన్నారని చెప్పారు అనుకోండి, మరి కొన్ని ఓట్లైనా మారే అవకాశం ఉంది కదా. వాళ్ళు చెప్పుకుంటారు కదా రాజకీయంగా, ప్రతి పార్టీ తన వాదన చెప్పుకుంటుంది కదా. అలాగే మహిళలకి మరి నిజమైన నాయకత్వం రావాలంటే సీట్ల సంఖ్య పెంచకపోతే మగ మహారాజులు వాళ్ళ కుటుంబాలను పెడతారు. అలా కాదు, సమర్థుల్ని మంచి వాళ్ళని పెట్టాలనే ఉద్దేశంతో, కొత్త నాయకత్వం రావాలనే ఉద్దేశంతో మేము పెడుతున్నాము. దాన్ని తిరస్కరించారు. రేపొద్దున ఎన్నికల్లో పోటీకి పెట్టినప్పుడు కూడా సాంప్రదాయ పార్టీలు ఏం చేస్తున్నాయి, మనకి సీట్ ఏమన్నా వస్తే వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు, ఇక్కడ మహిళలు అంటే వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ భార్యలు వాళ్ళకే ఇస్తారు. మనకు తెలుసు కదా జరుగుతున్న దేశంలో ఏంటో. అలా కాకుండా కొన్ని పార్టీలు నిజంగా ప్రతిభ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. కొన్ని టీఎంసీ మీకు బెంగాల్లో పనిచేస్తాం. పార్టీ ఎన్డీఏ పార్టీ వేరే పార్టీ పక్కన పెట్టండి, టీఎంసీ బెంగాల్లో మహిళల ప్రాతినిధ్యం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. అలా చేసిన పార్టీలు మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి కుటుంబం కారణంగా, వారసత్వం కారణంగా భర్త చోటన భార్యనో లేకపోతే తండ్రి చోటన బిడ్డనో కాకుండా తీసుకొచ్చారు అనుకోండి, సహజంగా ప్రచారం చేసుకుంటారు. వాళ్ళకి హక్కు ఉండదు. అది న్యాయమైన ప్రచారం. ఎలాంటి నాయకత్వాన్ని తెచ్చామో చూడండి, వాళ్ళు మొక్కుబడిగా తీసుకొచ్చారు. మహిళల పేరు చెప్పి మేము అట్లా కాదని చెప్పారు అనుకోండి, రాజకీయంగా ప్రభావం ఉంటుంది. అది ధర్మమైన పోరాటం, ఆ హక్కు ఉన్నది అలా చేసేవాళ్ళకి. ఓకే.
రైట్, థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. మీరు అన్నట్టుగా నిజంగా దక్షిణాది రాష్ట్రాలు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాయా? ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్కి సంబంధించి 2026 తర్వాత జనగణన ఆధారంగా జరిగితే తెలుగు రాష్ట్రాల్లో అటు ఎంపీ సీట్లు తగ్గుతాయా, ఏం జరగబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరం. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ డీలిమిటేషన్ బిల్లు లింక్ పెట్టడం వల్ల మేము వ్యతిరేకించాం, రాజ్యాంగాన్ని మార్చేయాలనుకున్నారని రాహుల్ గాంధీతో పాటు విపక్షాలు అంటున్నాయి. కానీ కేంద్రం ఒక అడుగు దిగు వచ్చింది, ఆ అవకాశాన్ని విపక్షాలు వాడుకోలేదని జయప్రకాష్ నారాయణ గారు కానీ మరికొంతమంది రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించిన అనాలిసిస్ కొనసాగుతుంది.